సిటీలో మళ్లీ వాన పడుతుంది. కుత్బుల్లాపూర్లో వర్షం కురుస్తోంది. సుచిత్ర, కొంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్లో వాన పడుతోంది. ఇటు మల్లంపేట్, బౌరంపేట్, బహదూర్పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్ల, షాపూర్, గాజుల రామారంలో వర్షం కురుస్తోంది. వర్షాలు పడడంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక అటు అమీర్పేట్, బోరబండ, ఎర్రగడ్డ, ఫిలింనగర్ ప్రాంతాల్లో వాన కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడలో భారీ వర్షం పడుతోంది. ఇదివరకే గ్రేటర్ సిటీలో ఉరుములతో భారీ వర్షాలు కురుస్తాయని జేహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. ఉప్పల్, ఫీర్జాదిగూడ, రామంతపూర్, తార్నాక, ఓయూలోనూ వాన పడుతోంది. ఇక మేడ్చల్, అల్వాల్, షామీర్పేట్, జవహర్ నగర్, మియాపూర్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, సిటీలో వర్షానికి సంబంధించి అప్డేట్స్. సూర్య, నార్త్ సైడ్ సిటీలో ఉన్నటువంటి నార్త్ సైడ్ అంటే మనకి ఇటు కూకట్పల్లి నుంచి అటు కుత్బుల్లాపూర్ కానీ, సుచిత్ర, కోంపల్లి, తర్వాత నిజాంపేట, మియాపూర్, సో ఈ ఏరియాలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. మనకి అకస్మాత్తుగా మేఘావృతమైనటువంటి ఏరియా మొత్తం కూడా మనకి ఐఎండీ నుంచి కూడా ఒక మ్యాప్ ఇచ్చారు. సో అందులో పూర్తిగా కూడా ఈ నార్త్ సైడ్ ఎక్కువగా క్లౌడ్స్ మూవ్ అవుతున్నాయి. సో ప్రజెంట్ ఇటు పంజాగుట్ట, తర్వాత అల్వాల్, సుచిత్ర అంటే అల్వాల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా, సో ఇట్లా ఫిర్యాది కూడా, తర్వాత ఉప్పల్ వరకు కూడా ఈ మేఘాలు మొత్తంగా పూర్తిగా కూడా విస్తరించాయి. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ అంటే మనకి రానున్న 2-3 గంటల పాటు కూడా ఈ వర్ష సూచన ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు నైట్ అంటే రాత్రి సమయం కావడంతో ఐటీ ఏరియాలో కూడా వర్షం కురుస్తుంది. ఇటు మాదాపూర్ కానీ, కొండాపూర్, గచ్చిపోలి, తర్వాత నానక్రం కూడా, సో ఈ ఏరియాలో కూడా వర్షం కురుస్తుంది. కానీ అంత మేరకు ట్రాఫిక్ కూడా ఏం జామ్ అవ్వట్లేదు. సో సాఫీగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. సో ఎక్కువగా నార్త్ సైడ్ ఈ స్పెల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలు కొన్ని జలమయమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి గత 2-3 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాల కారణంగా కూడా ఇటు కొన్ని లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. సో అట్లాంటివి రిపీట్ కాకుండా అక్కడ కొంత ముందుగానే అధికారులు కానీ ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయిపోయారు. ఇక మరోవైపు ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మిడ్ నైట్ లో కనుక మళ్ళీ స్పెల్స్ ఎక్కువగా వర్షం కురిస్తే కనుక కొంత ఫ్లడ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ ఏరియాలో కూడా కొంత ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. తర్వాత ఈ ఉప్పల్, రామంతపూర్, ఫిర్యాదిగూడ వైపు కూడా ఈ క్లౌడ్స్ మూవ్ అవుతున్నాయి. ఇక ఎక్కువగా మనకి ఇటు అల్వాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. ఒకేసారిగా మేఘావృతమైనటువంటి ఏరియాలో అల్వాల్ కంటోన్మెంట్ ఏరియాతో పాటు బొల్లారం, సో ఈ ఏరియాలో వర్షం కురుస్తుంది. ప్రజెంట్ ఇటు పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కూడా ఒక తేలికపాటి వర్షాలు మాత్రం కురుస్తుంది. ఎక్కువగా మనకి ఇటు కుత్బుల్లాపూర్, సుచిత్ర, మియాపూర్ లో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ఇక ప్రజలు కూడా ఎవరైనా అత్యవసరం ఉంటేనే బయటికి రావాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే గాలులు కూడా వీస్తున్నాయి. మనకి గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. కాబట్టి సో చెట్లు విరగడం లాంటివి కానీ, లేదంటే ఈ పాత గోడల వద్ద కూడా ఎవరు ఉండకూడదంటూ చెప్తున్నారు. ఎందుకంటే మనకు గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి ఈ వర్షాల వల్ల కొంత నాని ఉంటాయి. కాబట్టి సో అవి కూలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే మనకి చూడొచ్చు, బేగం బజార్ లో ఒక పాత భవనం కూడా కుప్పకూలినటువంటి పరిస్థితి, అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సో అట్లాంటివి ఈ వర్షం వల్ల కొంత నాని ఉంటాయి, పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈదురు గాలులకు చెట్లు విరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా ఉండాలంటే సో అత్యవసరం అయితేనే బయటికి రావాలి సో అని చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు సిటీ నుంచి అంటే ఇప్పుడు దాదాపు ఇప్పటికే అన్ని కార్యాలయాల నుంచి తమ తమ నివాసాలకు పబ్లిక్ వెళ్ళిపోయి ఉంటారు. ఉద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఇటు స్టూడెంట్స్ కానీ, సో అందరూ ఎక్కడికక్కడ ఇళ్లలో ఉండిపోయారు. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మనకి ఎక్కువగా ఈ మిడ్ నైట్ లో మనకు ఖచ్చితంగా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిస్తే మాత్రం కొంత ఇబ్బంది గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ మాత్రం నార్త్ సైడ్ మొత్తం కూడా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. సో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఈ పంజాగుట్ట ఈ ఏరియాలో మాత్రం ప్రజెంట్ అయితే ఒక తేలికపాటు వర్షం నుంచి ఒక మోస్తారు వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఇదే వర్షం మొత్తం కూడా అరౌండ్ సిటీ వ్యాప్తంగా కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది మిడ్ నైట్ వరకు. సో కాబట్టి మిడ్ నైట్ లో మళ్ళీ ఎక్కువగా భారీ వర్షం కనుక నమోదైనట్లయితే మాకు ఖచ్చితంగా మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాలతో పాటు ఇటు బేగంపేటలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు, తర్వాత కంటోన్మెంట్ ఏరియాలో, తర్వాత ఇటు ఏదైతే ఇటు ఎల్బీ నగర్ కింద ఏదైతే అయ్యప్ప నగర్ ఉందో సో ఈ ఏరియాలు మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు తెలుపుతున్నటువంటి మాట. సో ప్రజెంట్ మనకి అంతా అరౌండ్ సిటీ వ్యాప్తంగా కూడా ఎక్కువగా నార్త్ తో పాటు సిటీ సెంట్రల్ లో మాత్రం ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. సూర్య.
సిటీలో మళ్లీ వాన పడుతోంది. కుత్బుల్లాపూర్లో వర్షం కురుస్తోంది. సుచిత్ర, కొంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్లో వాన పడుతోంది. మల్లంపేట్, బౌరంపేట్, బహదూర్పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్ల, షాపూర్, గాజుల రామారంలో వర్షం కురుస్తోంది. వర్షాలు పడడంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమీర్పేట్, బోరబండ, ఎర్రగడ్డ, ఫిలింనగర్ ప్రాంతాల్లో వాన కురుస్తోంది. అటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడలో భారీ వర్షం పడుతోంది. ఇదివరకే గ్రేటర్ సిటీలో ఉరుములతో భారీ వర్షాలు కురుస్తాయని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. ఉప్పల్, ఫీర్జాదిగూడ, రామంతపూర్, తార్నాక, ఓయూలో వాన పడుతోంది. మేడ్చల్, అల్వాల్, షామీర్పేట్, జవహర్ నగర్, మియాపూర్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడలో భారీ వర్షం కురుస్తోంది. అమీర్పేట్, బోరబండ, ఎర్రగడ్డ, ఫిలింనగర్ ప్రాంతాల్లో వాన పడుతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అటు మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, ఐటీ కారిడార్లోనూ వర్షం పడుతోంది. వరుస సెలవులు ఉండడంతో రోడ్లపై వాహనదారులు తక్కువగా ఉన్నారు. దీంతో ట్రాఫిక్ జామ్లు లేవంటున్నారు అధికారులు. సిటీలో మళ్లీ వాన పడుతుంది. కుత్బుల్లాపూర్లో వర్షం కురుస్తోంది. సుచిత్ర, కొంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్లో వాన పడుతోంది. మల్లంపేట్, బౌరంపేట్, బహదూర్పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్ల, షాపూర్, గాజుల రామారంలో వర్షం కురుస్తోంది. వర్షాలు పడడంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమీర్పేట్, బోరబండ, ఎర్రగడ్డ, ఫిలింనగర్ ప్రాంతాల్లో వాన కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడలో భారీ వర్షం పడుతోంది. ఇదివరకే గ్రేటర్ సిటీలో ఉరుములతో భారీ వర్షాలు కురుస్తాయని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. ఉప్పల్, ఫీర్జాదిగూడ, రామంతపూర్, తార్నాక, ఓయూలోనూ వాన పడుతోంది. ఇక మేడ్చల్, అల్వాల్, షామీర్పేట్, జవహర్ నగర్, మియాపూర్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడలో భారీ వర్షం కురుస్తోంది. అమీర్పేట్, బోరబండ, ఎర్రగడ్డ, ఫిలింనగర్ ప్రాంతాల్లో వాన పడుతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అటు మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, ఐటీ కారిడార్లోనూ వర్షం పడుతోంది. వరుస సెలవులు ఉండడంతో రోడ్లపై వాహనదారులు తక్కువగా ఉన్నారు. దీంతో ట్రాఫిక్ జామ్లు లేవంటున్నారు అధికారులు.